హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అని కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో ఎండ్ వరకు 2 అవర్స్ నమ్ముతుంది. వీడియో రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఉంటుంది క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీరు చాలా సింపుల్ రెడీ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. అడ్రస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. వివాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇలా ఉంటుంది ఈ ఫాంట్స్. డౌన్లోడ్ చేసుకున్న 2 ఫాంట్స్ ఇలా ఉంటాయి. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని సేమ్ ఇలానే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు యాడ్ ఫోటో అని ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ యాడ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరు ఫోటో యాడ్ అయినా వాళ్ళ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం బ్యాగ్ వచ్చేయండి. నేను ఫోటో మ్యాప్ యూజ్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ట్రాన్స్ఫర్ అని ఉంది సింబల్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే యాడ్ ఫోటో అని గ్రూప్ క్లిక్ చేసి అది గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ ఆన్ చేసి వెళ్ళగలి మన బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలకి యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకుని ఫోటోలని టూ లేయర్స్ మధ్యలో యాడ్ చేసుకోండి. ఇలా ఫోటోలని క్లిక్ చేసి ఎన్ని వరకు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఫోటోలని క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫేజ్ కనిపించేలా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ ఇచ్చాను, వీడియో టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఆన్ చేసి వెళ్ళగలి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇలా ఉంటుంది ఆ టెంప్లెట్. డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ని క్లిక్ చేయండి. మూవ్ డాట్స్ క్లిక్ చేసి రొటేట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ 90 degrees రొటేట్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకోండి. ఇక్కడ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ ఆఫ్ చేసుకోండి. సౌండ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్రోమాకి అని ఉంది కదా, క్రోమాకి యాడ్ చేయండి. స్టాండర్డ్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, దీన్ని వైట్ కలర్ యాడ్ చేయండి. వైట్ కలర్ యాడ్ చేసి ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది, ఇలా కనిపిస్తుంది ఫోటో. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఐ లైవ్ అని ఇక్కడ హ్యాపీ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే బీట్ మార్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ అని చేసి వెళ్ళకెళ్ళి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జీ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్రోమాకి యాడ్ చేయండి. స్టాండర్డ్స్ క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ సింబల్ క్లిక్ చేసి వైట్ కలర్ రొట్టేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రొటేట్ సింబల్ క్లిక్ చేసి 90 degrees రొటేట్ చేయండి. 90 degrees రొటేట్ చేసి ఫోటోలను క్లిక్ చేసి ఇక్కడ ఇన్ని వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మౌంట్ డాట్ సింబల్ క్లిక్ చేయండి. డాట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటోలో ఇక్కడ ఈ ఫ్లవర్ లేయర్ని చిన్నగా చేసుకోండి. ఇలా చిన్నగా చేసుకొని మిడిల్లో యాడ్ చేసుకోండి. ఇలా చిన్నగా చేసి మిడిల్లో యాడ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్ అని సెర్చ్ చేయండి. క్లిక్ చేసి స్టాండర్డ్స్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, ఫీడ్ అయిపోతుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 11.10 దగ్గరకు వచ్చేసి ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ అండ్ ఎలిమెంట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకొని ఇక్కడ ఈ లేయర్ని క్లిక్ చేసి కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ లేయర్ని క్లిక్ చేయండి. లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ మౌంట్ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ జెడ్ సింబల్ ఉంది కదా, XYZ అని చెప్పేసి జెడ్ సింబల్ క్లిక్ చేయండి. జెడ్ సింబల్ క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇలా జూమ్ చేసుకోండి. ఇలా లైట్గా జూమ్ చేసుకొని నీళ్ళకి వచ్చేసి ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి.
ఇలా వస్తుంది. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరామ్ వర్క్ ఉంది. మీకు నచ్చిన కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.